కృష్ణా జిల్లా వ్యాప్తంగా అందరికీ సుపరిచితులైనటువంటి నాయకులు, పోరాట యోధుడనే చెప్పాలి, ప్రజానాయకుడు చలమశెట్టి రమేష్ బాబు గారు. ఈ రోజున ఆయన జనసేన పార్టీలో ఉండుండొచ్చు, కానీ మేమందరం కలిసి అనేక సమస్యల పైన పోరాటం చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఈ రోజున మా పార్టీ జెండాలు వేరు కావచ్చు, కానీ మా అందరి ఎజెండా ఒకటే, ప్రజా సమస్యలకి పైన పోరాటం చేయటం, ప్రజలకు అండగా ఉండటం, పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయటం కోసం, మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మల్లవల్లిలో వందలాది ఎకరాలు భూములు త్యాగం చేసినటువంటి రైతుల సమస్యను ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఇతర పార్టీ పెద్దలందరి దగ్గరికి కూడా అనేక సందర్భాల్లో ఆయన తిరగటం జరిగింది. రైతులందరినీ కూడా తీసుకుని దాదాపు 124 మంది రైతులు ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు, వారికి న్యాయం చేయాలి అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి వాళ్లతో స్వయంగా రైతుల చేత మాట్లాడించడం జరిగింది. దాంతో పాటు హనుమాన్ జంక్షన్ లో ఇంటి పన్నులు కూడా విపరీతంగా పెంచేశారు 2014 తర్వాత. ఆ పన్నులను కూడా తగ్గించండి, పేద బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి అనేక సార్లు ఆ సమస్య మీద పోరాటం చేయటం కూడా జరిగింది రమేష్ బాబు గారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరంన్నర గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా మల్లవల్లి రైతులకి న్యాయం జరగలేదు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సులు కూడా తగ్గించలేదు. ఇంటి పన్నులు విపరీతంగా, ఒకసారి మీ అందరికీ కూడా నేను చూపించదలుచుకున్నాను. 2013-14లో వచ్చినటువంటి ట్యాక్స్ 1800 రూపాయలు అయితే 2014లో అదే ట్యాక్స్ 18,600 రూపాయలు అయిపోయింది. ఆ తర్వాత సంవత్సరాలు మీరు చూసుకుంటా ఉంటే ఈ రోజున ప్రస్తుతం 35,000 రూపాయలు ట్యాక్స్ వేస్తా ఉన్నారు. అంటే ఈ పేదలు ఏం చేయాలి, ఏ విధంగా ఈ పన్నులు చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వాలను ప్రశ్నిస్తా ఉన్నాం. మీ పైన బాధ్యత లేదా? అనేక సందర్భాల్లో మీరు ప్రజల మధ్యకు వచ్చి, స్థానిక ఎమ్మెల్యేలే కాదు 2014 తర్వాత ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలు కూడా హామీ ఇవ్వటం జరిగింది, మీ ట్యాక్సులు తగ్గిస్తాము అని చెప్పి. మరి మల్లవల్లి రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా న్యాయం జరగకపోతే దేనికోసం భూములు ఇచ్చారు వాళ్ళు? మన రాష్ట్ర విభజన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరగాలి, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలి, ఉద్యోగ అవకాశాలు వస్తాయనే కదా వాళ్ళకి తరతరాలుగా వాళ్ళ బిడ్డలకు చెందవలసినటువంటి భూముల్ని త్యాగాలు చేశారు వాళ్ళు. వాళ్ళ త్యాగాల్ని గౌరవించి, గుర్తించి ప్రభుత్వాలు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అటువంటిది ఈ రోజున మరి స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇంతకు ముందు ఇతర పార్టీల పెద్దలందరికీ కూడా ఆ సమస్యను వివరించినటువంటి ఒక మహిళా రైతు పోలవరపు నాగమణి గారు ఈ రోజు ఉదయం ఆమె గుండెపోటుతో, ఆవేదనతో మరణించడం జరిగింది. ఈ బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు నిజంగా నాయకుడు చలమశెట్టి రమేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసమైనది, న్యాయమైనది అని చెప్పి ఈ మరణం ద్వారా రుజువవుతా ఉంది. మేమందరం కూడా ఇక్కడికి వచ్చింది ప్రభుత్వాలను విమర్శించడానికి కాదు. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా కేంద్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, మీ అందరూ కూడా బాధ్యత వహించి తక్షణమే మల్లవల్లి రైతులకు న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడంతో పాటు 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రమేష్ గారు ఈ రోజున బాధ్యత తీసుకుని ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉంటే, అది కూడా ఆమరణ నిరాహార దీక్ష, నిన్న ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఆయన ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉంటే బాధ్యత లేదా మీకు? ఇప్పటి వరకే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడా? ఫోన్ లో మాట్లాడితే సరిపోదు. మీరు అనుకోవచ్చు శంకర పద్మశ్రీ వచ్చింది ఇక్కడ విమర్శిస్తుంది అని చెప్పి, కానీ మన బాధ్యత అది. ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ దీక్షా శిబిరానికి రావాలి. రమేష్ బాబు గారికి అనేక రకాలుగా కూడా మేమందరం కూడా మరి ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రాణాలు ఇంపార్టెంట్ అండి. మనం ప్రాణాలు నిలబెట్టుకుంటేనే ఏదైనా మనం పోరాటం చేయగలుగుతాము, ప్రజలకు న్యాయం చేయగలుగుతాను. అందులో మీలాంటి నాయకుడు ఈ రోజున మాకు అవసరం అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాం. నేనే స్వయంగా మరి జనసేన నాయకులు ఉదయ్ భాను గారంటే ఆయనకి చాలా గౌరవం. కాంగ్రెస్ నుంచి కూడా మేము కలిసి అనేక అంశాలపైన పోరాటం చేసి ఆయనకు కూడా కాల్ చేశాను. ఉదయ్ భాను గారు కూడా స్వయంగా మధ్యాహ్నానికల్లా ఇక్కడికి వస్తానమ్మా, రమేష్ బాబు గారిని కన్విన్స్ చేసి
ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యను స్వయంగా తీసుకెళ్దాము అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఏదేమైనా గాని అధికార పార్టీలో ఉండి పదవుల కోసం పాకులేడకుండా డబ్బు సంపాదించుకొని ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలని దురాలోచన లేకుండా సమస్యల పట్ల మరి పోరాటం చేసి ప్రాణాలకు లెక్క చేయకుండా ఈ రోజున ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నేను నమస్కరిస్తూ, అయ్యా మీరు గత ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలకు ముందు ప్రచారానికి ఈ ప్రాంతాల్లో వచ్చినప్పుడు నల్లవల్లి రైతుల సమస్య గురించి మీరు వాగ్దానం చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో మీరు వీళ్ళందరికీ న్యాయం చేద్దామని చెప్పి ఆ ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా గౌరవనీయులు ఆలగడ్డ వెంకటరావు గారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ఏళ్లతో పాటు ప్రచారం చేయడం, మాట ఇవ్వడం, రైతులకి న్యాయం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా గతంలో జరిగింది. ఆ జరిగిన సందర్భంలో నేను కూడా మీతో పాటు ప్రచారంలో గన్నవరంలో నియోజకవర్గ సమన్వయకర్తగా నేను కూడా జనసేన పార్టీ తరఫున మీతో పాటు ఉన్నాం. అలాగే కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతవరకు దాని గురించి ఎటువంటి స్పందన లేదు. 18 నెలలు అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, జనసేన పార్టీ ఆఫీస్కి, మా అధిష్టానానికి, నాయకులందరికీ కూడా మేము కూడా తెలియపరచడం జరిగింది. అయ్యా, నేను పెద్దలు చాలా మంది చెప్పారు, నువ్వు నష్టపోతున్నావు, పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళబాకని. నేను దయచేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, నేను నష్టపోయినా పర్వాలేదు, ఇక్కడ న్యాయం జరగడమే నాకు పదవులు వాటి మీద ఇంట్రెస్ట్, ఇది కోరిక, ఆశ కాదు. నాకు ప్రజలకి మీతో పాటు నేను కూడా నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎవరికైతే చేస్తానని చెప్తే నేను వెనక్కి రాలేకపోతున్నాను. అదే సందర్భంలో నేను కూడా మాట ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ. దయచేసి నాకు పాడో పేడో నా ప్రాణం ఉండటమో పోవటమో ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ అమర నిరాహార దీక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. దీనికి అనేక మంది పెద్దలు నాకు కూడా మంచి అండదండలుగా, సంఘీభావంగా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్మశ్రీ గారు, మా నాయకురాలు, గతంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిడతో పాటు ప్రయాణం చేశాం. ఆ నాయకురాలు, అనేక మంది నాయకులు కూడా చాలా మంది ఫోన్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. నాకు న్యాయం చేయండి, మాట ఇచ్చిన మాటనే మీరు పాటించమని అందరూ కోరుకుంటున్నారు.